అన్నమయ్య జిల్లాలో రిఫ్రిజిరేటర్ పేలిన ఘటన కలకలం రేపింది. తంబలపల్లి మండలం గోపిదిన్నెలో ఓ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఫ్రిడ్జ్ పేలింది. ఫ్రిడ్జ్ నుంచి గ్యాస్ లీక్ అవుతున్న వాసన రావడంతో డోర్ తెరిచిన సమయంలోనే భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ప్రకాష్, పవిత్ర అనే ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పేలుడు శబ్దంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తంబలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మీరు పడుకుంటే అయితే దీనిపైన రండి, ఆయన కూర్చుంటాడు దానిపైన కూర్చొని ఏనా ఒకరిని దింపే వాళ్ళని లేడీస్ బండిలో సార్లే ఇదేనా ఫ్రిడ్జేనా గ్యాస్ దొరక ఎత్తి పార్టీ చేసి అన్నమయ్య జిల్లాలో రిఫ్రిజిరేటర్ పేలిన ఘటన కలకలం రేపింది. తంబలపల్లి మండలం గోపిదిన్నెలో ఓ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఫ్రిడ్జ్ పేలింది. ఫ్రిడ్జ్ నుంచి గ్యాస్ లీక్ అవుతున్న వాసన రావడంతో డోర్ తెరిచిన సమయంలోనే భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ప్రకాష్, పవిత్ర అనే ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పేలుడు శబ్దంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తంబలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఏం జరిగింది? నైట్ రిఫ్రిజిరేటర్ లీక్ అయ్యేసి రిఫ్రిజిరేటరా సిలిండరా? రిఫ్రిజిరేటరే సార్. వాసన వస్తుందని మా వైఫ్ డోర్ తీసేదానికి పోతే ఒకటేసారి బ్లాస్ట్ అయిపోయింది. లోపల ఎవరెవరు ఉన్నారు? లోపల మా అల్లుడు ఉన్నాడు సార్. మీ అల్లుడా? మా అల్లుడు పేరు ప్రకాష్. మీరు? నా పేరు శివకుమార్. మీరు బయట పడుకుంటున్నారా? ఎవరెవరు బయట పడుకున్నారు? నేను, మా భార్య, నా మైన కూడా. మీ భార్య పేరు? పవిత్ర. మీ అబ్బాయి చిన్నపిల్లాడు పేరు? జస్విన్ కుమార్. ఎంత ఉంటుంది వయసు? 3 సంవత్సరాలు. మీరు బయట పడుతున్నారు? ప్లేస్ ఓపెన్ చేసి చూసారా? మా వైఫ్ ఓపెన్ చేసి చూస్తే బ్లాస్ట్ అయిపోయింది. మొత్తం కాలిపోయింది.